హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మూడు చుక్కలతోటి ఎంతో ఈజీగా వేసుకునే రోజువారీ డిజైన్తో మీ ముందుకైతే వచ్చాను. రోజువారీ గబగబా గీసుకునే డిజైన్లలో ఇదొక డిజైన్ ఫ్రెండ్స్. ఇలా గీసేసుకున్న తర్వాత దీంట్లో ముగ్గు పిండితోటి అయితే కలర్ లాగా అయితే వేసుకున్న తర్వాత ఇలా గీతలు అయితే గీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా. ముందుగా మన ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనం డిజైన్ ఎలా వేస్తున్నామో తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈ డిజైన్ అయితే మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక లైక్ ఇవ్వండి. పక్కనే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ పాయింట్లు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా గీతలు గీసుకొని ఈ గీతలకి తగ్గట్టుగా మనము ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలిపిన తర్వాత ఈ చివరిలోనైతే ఇలా గీతలు అయితే గీసుకోవాలి. ఫస్ట్ అయితే ఇట్లా స్టార్టింగ్ అయితే ఇట్లా గీసాను కదా, మళ్ళీ దాని నుంచి ఇంకో గీత ఇట్లా అడ్డంగా గీసి దాని నుంచి ఇలా అయితే కలుపుకున్నాను. మీరైతే చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఇంకొక లైన్ కూడా ఇలా గీస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా గీయడం వల్ల మరింత మంచిగా అయితే కనిపిస్తుంది. నేను ఎందుకో ఇక్కడ ఖాళీగా అనిపిస్తుంది అన్నట్టుగా ఖాళీగా ఉందనేసి ఇంకో లైన్ అయితే గీసుకోవడం జరిగింది. ఇప్పుడు మొత్తం మీద అయితే ఇలా వచ్చింది కదా. మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సర్కిల్ లాగా రౌండ్గా గీసుకొని ఆ సర్కిల్ నుంచి అయితే ఇలా ఇప్పుడు లోటస్ లాగా అయితే వేసుకుందాము. ఇలా అయితే నేను లోటస్ లాగా అయితే గీస్తున్నాను ఫ్రెండ్స్. ఇట్లా సర్కిల్ లాగా గీసేసి ఫస్ట్ శంకు లాగా వచ్చింది. ఆ శంకు చుట్టూరా ఇలా ఫ్లవర్ రేకుల్లాగా అయితే ఇలా గీసుకున్నాను ఫ్రెండ్స్. అందులో కూడా చిన్నగా గీత గీసి ఆ గీతకి చివరిగా చుక్క అయితే పెట్టేసుకున్నాను. చూడండి, ఇదే విధంగా చుట్టూ 4 వైపులా మనం సేమ్ ఇదే విధంగా గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది. డిజైన్ వచ్చేసి వాకిట్లో రోజువారీ డిజైన్ లాగా గబగబా గీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే అంత ఈజీగా అయితే గీసుకోవచ్చు. ముగ్గులు రాని వాళ్ళు కూడా నేర్చుకొని వాకిట్లో ఈజీగా సింపుల్గా వేసే అంత ఈజీగా అయితే ఈ డిజైన్ అయితే ఉంది ఫ్రెండ్స్. మీకు కూడా ఈ డిజైన్ మొత్తం చూసిన తర్వాత ఇంత సింపుల్ డిజైనే కదా, మనం కూడా నేర్చుకొని వెంటనే వాకిట్లో వేసేసుకుంటే అయిపోతుందని అనుకుంటారు ముగ్గులు రాని వాళ్ళు. నేనైతే ముగ్గులు రాని వాళ్ళ కోసమే చెప్తున్నాను ఫ్రెండ్స్, వచ్చిన వాళ్ళ కోసమైతే కాదు. ముగ్గులు రాని వాళ్ళే కదా మనం ముగ్గులు చూసి నేర్చుకోవడము. వచ్చిన వాళ్ళు అనుకుంటారు ఈ ముగ్గుకే ఇంతగానం చెప్తున్నారా అని అనుకుంటారు. అలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్, అందుకని అంటున్నాను. ఇప్పుడైతే మీరు చూస్తుండగానే నేనైతే ఇట్లా 4 వైపులా చక్కగా ఇట్లా ఫ్లవర్ లాగా అయితే ఒక లోటస్ లాగా కూడా ఇట్లా శంకు చుట్టూరా రేకుల్లాగా అయితే ఇలా గీసేసుకున్నాను. ఇలా గీసుకోవడం వల్ల ఎంత చక్కగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరే. మనకు వాకిట్లో మంగళ శుక్రవారాలలో కూడా ఇలాంటి డిజైన్స్ అయితే వాకిట్లో వేసుకోవచ్చు, అంత చక్కగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ కొంచెం ఇట్లా రౌండ్గా గీసేసి దాంట్లో ముగ్గు పిండితోటి కలర్ లాగా వేసేసి దీని నుంచి అయితే ఇట్లా రౌండ్గా సర్కిల్ లాగా అయితే ఈ చివరగా గీసేసుకుంటున్నాను. అన్ని వైపులా సేమ్ ఇదే విధంగా మనము గీసేసుకున్నామంటే డిజైన్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ చిన్న చుక్కల్లాగా కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్, ఇట్లా బోడగా ఉందనేసి. చూస్తున్నారు కదా, ఈజీగా సింపుల్గా అయితే మనకి డిజైన్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా చుట్టూరా ఇదే విధంగా చుక్కల్లాగా అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది డిజైన్ వచ్చేసి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా. ఏదైనా మనం వేసే కొద్దీ వేస్తుంటేనే చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. డిజైన్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.